నా మీద ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. నా మీద ఒక దారుణాతి దారుణమైన ఐవీఆర్ఎస్ కాల్స్, నేనేదో పర్సంటేజీలు తీసుకున్నానని, నేనేదో గంజాయి బ్యాచ్ల్ని పెంచుతున్నానని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఎంత ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. మా కుటుంబ నేపథ్యం ఏంది, మేము ఎక్కడి నుంచి వచ్చాము, ఇవాళ రాజమండ్రిలో క్లీన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాము అని అంటే, మీరు ఏ డోర్ తిరిగి వచ్చినా ఎంపీ ఆఫీస్ డోర్ కనబడుతూ ఉంటుంది. క్లీన్ పాలిటిక్స్ చేసేది రాజమండ్రిలో ఫెయిర్ అండ్ క్లీన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాం. ఒక గంజాయి బ్యాచ్ల్ని, రౌడీ బ్యాచ్ల్ని పెంచి పోషించేవాడు ఇగో ఈ పిల్లోడు ఎవడో జాకీర్ అంట. వీడు హైదరాబాద్లో గంజాయి కేసులో దొరికిన వ్యక్తి. ఈయన ఎవడో మీకు తెలుసు కదా, గంజా బ్యాచ్కి డాన్. ఇడు గంజాయి బ్యాచ్కి డాన్. ఇగో ఇతను హైదరాబాద్లో కూకట్పల్లి దగ్గర చాద్గిరి గుట్ట అనుకుంటా పోలీస్ స్టేషన్ కేసులో దొరికాడు. అంటే ఏ రకమైన మనస్తత్వమో చూడండి. ఇగో ఈ మేడం గారు తెలుసు కదండి, మేడం గారి దగ్గరకు కూడా తీసుకెళ్ళిన వ్యక్తి వీడు. వీడి పేరు ఏదో, ఏం పేరు, జాకీ అంట వీడి పేరు. ఇలాంటి వ్యక్తులు గాంజాయి బ్యాచ్కి డాన్. ఈ వ్యక్తి గాంజాయి బ్యాచ్కి డాన్. ఇక గాంజాయి బ్యాచ్ వీళ్ళంట ఏ రకంగా ఒక కేసు పొద్దున్నే నాకు బ్రీఫింగ్ అయింది. వీళ్ళు ఏం చేశారనంటే, హైదరాబాద్లో ఒక అతన్ని బ్లాక్మెయిల్ చేయడానికి వాళ్ళ ఇంట్లో, వాళ్ళ కారులో గాంజాయి ప్యాకెట్లు తీసుకెళ్ళి, గాంజాయి ప్యాకెట్లు పెట్టి అతన్ని బుక్ చేయడానికి ఒక ట్రాప్ వేశారు. ఒక కేజీ గాంజాయి తీసుకెళ్ళి కారులో పెట్టారంట. కారులో పెడితే పోలీసులకి ఇన్ఫామ్ చేశారంట. పోలీసులకి ఇన్ఫామ్ చేస్తే ఆ కార్లో ఏం దొరకలేదని చెప్పేసి వాళ్ళు వచ్చేసారు. మళ్ళీ ఫోన్ చేసి ఆ పోలీసులకి ఏం చెప్పారంటే, కార్ టైర్లో ఉంది ఆ గంజాయి అని చెప్పేసి చెప్పారు. మళ్ళీ తీరామోసి చూస్తే అందులో దొరికిందంట. ఆ దొరికింది వాళ్ళు పోలీసులు అంటే అమాయకులు కాదు కదా, మొత్తం ఫుల్ కాల్ డేటా ఎంక్వైరీ మొత్తం అన్నీ చేస్తే, వీడెవడు మాకు ఫోన్లు చేయడం ఏంటి, కారు టైర్లో ఉందని చెప్పడం ఏంటని మొత్తం కుప్పీ లాగితే మొత్తం బ్యాచ్ అంతా బయటకు వచ్చి వీళ్ళు బ్లాక్మెయిల్ చేసే కార్యక్రమం. ఈ గాంజాయి డాన్కి పక్కన ఉన్నవాడు బ్లాక్మెయిల్ చేసే కార్యక్రమము చేసే. గాంజాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు వీళ్ళ మనకు ఎమ్మెల్యేలు, వీళ్ళ 420 వీళ్ళ నా గురించి మాట్లాడేది. ఇంకా వీడు కాకుండా ఇంకో 2-3 ఎవరో ఉన్నారంట. నేను అంశం చెప్తా ఉన్నా. ఈ పిల్లోడు 46వ వార్డులో సంబంధించి ఏదో ఒక కీలకమైన నాయకుడు అంట, మరి ఎవరో తెలియదు నాకు. మరి ఇలాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి సతీమణి పక్కన కూడా నుంచుని ఫోటోలు దిగారంటే గంజాయి బ్యాచ్ని తీసుకెళ్ళి, ఇదా మీరు మాట్లాడేది మా గురించి? మళ్ళీ నా మీద ఐవీఆర్ఎస్ కాల్ నడపడం ఒకటి సిగ్గుండాలి. అంటే నెగిటివ్ క్యాంపెయినింగ్ చేసి ఏదో ఓట్లు రాలుతాయి అనుకుంటే ప్రజలు ఎవరు అమాయకులు కాదు. నీ కుటుంబ చరిత్ర ఏంటి, నా కుటుంబ చరిత్ర ఏంటి అనేది ప్రజలకు తెలుసు. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.